సార్ ఎఫ్డిఆర్ అంటారు, ఎఫ్డిఆర్ అంటే ఏంటి? ఎఫ్డిఆర్ అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్. అంటే ఈ ఒకవేళ జనరల్గా మ్యారేజెస్ జరిగిన తర్వాత కొంతమందికి డివోర్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళినప్పుడు మీరు కోర్ట్స్లో మనం చూస్తూ ఉంటాము 5 ఏళ్ళు 10 ఏళ్ళు డైవర్స్ కేసులు నడుస్తూ ఉంటాయి. ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు మనస్పర్ధలు పోగొట్టుకోరు. అట్లాంటి టైంలోనే ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారము ఒక అడ్వకేటే ఒక మీడియేటర్ లాగా ప్రవర్తించి అటువైపు ఇటువైపు ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని యాక్చువల్ సమస్య ఏంటనేది కనుక్కొని ఐదర్ వాళ్ళిద్దరిని కలుపుతానికైనా ప్రయత్నిస్తారు, లేకపోతే ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా విడిపోతూ ఆ తర్వాత ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోర్టులో సబ్మిట్ చేసి త్వరగా డైవర్స్ తీసుకోవచ్చు. ప్రాసెస్ మొత్తం అక్కడి కోర్టుది దీనిది ప్రాసెస్ మొత్తం మనం చూసుకుంటే అక్కడ కొన్ని ఏళ్ల తరబడి ఈ కేసెస్ నడుస్తూ ఉంటాయి. బికాజ్ ఒక పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్ వేస్తానికి ఇంకో 1 to 2 months పడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అడ్వకేట్ టైంకి వెళ్ళకపోవచ్చు, ఇట్లా అప్పుడప్పుడు వాళ్ళు రాకపోవచ్చు ఆరోగ్య పరిస్థితుల వల్ల. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకొని ఫ్యామిలీ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఒక చిన్న సైజు మీడియేషన్ ఒక అడ్వకేట్ చేసి ఇద్దరి మధ్యలో సఖ్యత ఉంటే కలుపుతారు, లేకపోతే త్వరగా డైవర్స్ వచ్చేటట్టు ప్రాసెస్ చేసుకోవచ్చు.